ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. నిర్గమకాండము 16వ అధ్యాయము 24వ వచనము. సో దే సేవ్డ్ ఇట్ అంటిల్ మార్నింగ్ యాజ్ మోషేస్ కమాండెడ్ and it did not stink or get maggots in it. Exodus chapter 16 verse 24. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవిస్తే సమృద్ధి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అన్ని విషయాల్లో దేవుని దీవెనలు ఎల్లప్పుడూ మనకుంటాయి. దేవుడు లేకుండా, ఆయన మాట ఎత్తకుండా మేము జీవిస్తామండి అంటే మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా, ఏం చేసినా వ్యర్థమే. లేఖనాలు సెలవిస్తున్నాయి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అని. అనేక మంది ఈ రోజున ఎంతో కష్టపడుతున్నారు, వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి, సమాజంలో మంచిగా బ్రతకడానికి, అన్ని సౌకర్యములతో జీవించడానికి. అలా చాలామంది ప్రయాసపడుతున్నారు. 2 ఉద్యోగాలు చేసేవారున్నారు. ఎప్పుడో ఉదయం 7 గంటలకు వెళ్తే మళ్ళీ రాత్రి 10 గంటలైన తరువాత కానీ ఇంటికి చేరలేనటువంటి స్థితి. ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసి పడుకునేసరికి రాత్రి 12 అవుతుంది. అయితే ఇంత కష్టపడినా, భార్యాభర్తలు ఇద్దరు శ్రమపడి జాబ్ చేస్తున్నా, కనీసం పిల్లలతో కూడా మాట్లాడుకునే టైం లేకుండా వారు పనులు చేసుకుంటున్నా, వారి అప్పులు అలాగే ఉంటున్నాయి, వారి బాధలు అలాగే ఉంటున్నాయి, వారికి మనశ్శాంతి లేదు. ఏదైతే అనుభవించాలని అనుకుంటున్నారో వాటిని అనుభవించలేకపోతున్నారు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, బహుశా నీ యొక్క పరిస్థితి కూడా ఇలానే ఉన్నదేమో. శాంతి సమాధానము లేదేమో. కష్టపడుతున్నా, సంపాదిస్తున్నా రూపాయిని కూడా చూడలేకపోతున్నావేమో. అనారోగ్యముతో, కుటుంబంలో గొడవలతో, ఆస్తి తగాదాలతో, నిందలు అవమానాలతో జీవిస్తున్నావేమో. అయితే దేవుని వాక్యమును నీవు ఆధారంగా చేసుకుంటే, దేవుని మాట చొప్పున నువ్వు జీవిస్తే అన్నీ కూడా నీకు అనుకూలంగా మారతాయి. అశాంతి, అనారోగ్యము, ఆర్థిక పరిస్థితులు అన్నీ నీ నుండి వెళ్ళిపోతాయి. వ్యతిరేకతలుండవు. నీవు కష్టపడి సంపాదించుచున్న దానిని నీ కన్నులతో నీవు చూడగలవు, దానిని అనుభవించగలవు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చాక సీను అరణ్యమునకు వారు వచ్చినప్పుడు దేవుడు వారి మధ్య గొప్ప కార్యమును కనబరిచాడు. వారు పోషింపబడుటకు, వారు తిని తృప్తి పొందుటకు గాను వారికి మన్నాను దేవుడు ఆకాశము నుండి కురిపించాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, ఇజ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమెరలు చేరు వరకు మన్నాను తినిరి అని. అనగా వారి యొక్క ప్రయాణము మొదలుకొని వారు చేరాల్సిన గమ్యస్థానం వరకు వారి ఆహారము మన్నానే. అయితే ఈ రోజున లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ఈ మన్నా గురించే. మన్నా కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు అని వాక్యములో ఈరోజు మనం చూడవచ్చు. మనకి వెంటనే ఒక సందేహం రావచ్చు, అదేంటండి మన్నా కూడా మన ఆహారం వలె, మనం తినే అన్నం వలె తెల్లారేసరికి పాడైపోతుందా అని. అవునండి, మొదటిసారి ఇజ్రాయేలీలకు మన్నాను దేవుడు ఇచ్చినప్పుడు వారు కావాల్సిన దానికంటే ఎక్కువగా సమకూర్చుకున్నారు. రేపు తినొచ్చులే అని అనుకున్నారు, కానీ అది పురుగు పట్టి కంపు కొట్టెను అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకండి ఇలా జరిగిందంటే, దేవుడు మొదటగానే వారికి చెప్పాడు, ఏ రోజుకు ఆ రోజే దానిని సమకూర్చుకోవాలి. ఎక్కువగా సమకూర్చుకున్నా, తక్కువగా సమకూర్చుకున్నా అది ఉండాల్సినంతే ఉంటుంది అని. మనిషికి ఆశ ఎక్కువ కదండి. దేవుడు మాటని కూడా తృణీకరించి వారు ఎక్కువగానే సమకూర్చుకోవడం వల్ల ఇలా జరిగింది. అయితే దేవుడు విశ్రాంతి దినమున ముందు రోజు మీరు విశ్రాంతి దినము కొరకు ఎక్కువగానే సమకూర్చుకోండి అని అన్నప్పుడు వారు అలానే చేశారు. బహుశా అక్కడ అందరూ అనుకోవచ్చు,
నెక్స్ట్ డేకి ఇది పాడైపోతుంది కదా అని. కానీ ఆ రోజు దానికి పురుగు పట్టలేదు, కంపు కొట్టలేదు. అంటే దేవుని యొక్క మాట ప్రకారం వారు చేసినప్పుడు వారు దేవుని యొక్క దీవెనను పొందుకున్నారు. దేవుని వాక్యమును తృణీకరించినప్పుడు ఏమీ మిగలకుండానే పోయింది. ఈ రోజున నీవు ఒకవేళ దేవునికి విరోధంగా, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే నీ ప్రయాస వ్యర్థమవచ్చేమో గాని దేవుడు చెప్పినట్లు నీవు జీవిస్తే నీవు దేవుని యొక్క దీవెనలను పొందుకుంటావు. నష్టమైన లాభంగా మారుతుంది. ప్రతికూలత అయినా సరే అనుకూలంగా మార్చబడుతుంది. వ్యతిరేకించే వారే నిన్ను ప్రేమిస్తారు. కాబట్టి దేవుని యొక్క మాటకు విధేయించి జీవించు. ఆయన మహిమను నువ్వు చూస్తావు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చెయ్యునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృప కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవ, కరుణగల తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా, మీ యొక్క మాట ప్రకారంగా జీవిస్తే మేము ఆశీర్వదింపబడతామని, మీరు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటిస్తే మీ యొక్క దీవెనలను, మీ యొక్క కృపను మేము పొందుకుంటామని వాక్యము ద్వారా సూటిగా, తేటగా, స్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ యొక్క అమూల్యమైన సత్యమైన మాటలు బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, వారితో మీరు మాట్లాడారు ప్రభా. అవునయ్యా, నీ భారం నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారు. బిడ్డలకున్న భారాన్ని వారే మోస్తూ ఈ రోజున కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో, ఒంటరైన స్థితిలో బిడ్డలు ఉంటుండగా మీరు లేవనెత్తండి, వారిని ధైర్యపరచండి, బలపరచండి. మీపైన ఆధారపడే బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టండి. అదేవిధంగా అనారోగ్య సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఏ అనారోగ్యం అయితే వారిని కృంగదీస్తుందో, ఏ అనారోగ్యం అయితే వారిని భయాందోళనకు గురి చేస్తుందో, ఏ అనారోగ్యం అయితే ప్రభా వారిని తండ్రి మనశ్శాంతి లేక, సమాధానము లేక చేస్తుందో, ఆ అనారోగ్యం నుండి యేసు నామములో విడుదల దయచేయండి. మీ యొక్క శక్తి చేత నింపండి, మీ బలము చేత నింపండి, మీ యొక్క కృప వారిపైన విస్తరింపచేయండి. మీ రక్తము చేత అయా వారిని కడిగి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చమని వేడుకుంటున్నాం. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా, మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ నా ప్రభా ఇంకా పిల్లలు లేక బాధపడుతున్న బిడ్డలను మీరు ఆదరించండి, గొప్ప కార్యం జరిగించండి. వారి యొక్క తండ్రి గర్భాన్ని తండ్రి తెరవమని వేడుకుంటున్నాము. వారికి సంతాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున ఉద్యోగము లేక బాధపడుతున్నారో, అయా ఉద్యోగం ఉన్న సమస్యలతో ఉండి ఈ రోజున మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, సమస్యను గద్దించండి అయా. వారికి అనుకూలంగా ప్రతి పరిస్థితిని మార్చమని వేడుకుంటున్నాం అయా. మరి తండ్రి వ్యాపారాలు చేసుకున్న బిడ్డలను దీవించండి. ఎటువంటి నష్టాల బాటలో వారు వెళ్లకుండా మీ యొక్క కృపను పొందుకొని, మీ ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క వ్యాపారంలో తండ్రి సమృద్ధిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, అయ్యా గృహములో నెమ్మది లేకపోవడం, గృహములో గొడవలతో మరి తండ్రి విభేదాలతో ఉన్నటువంటి గృహాన్ని శాంతి సమాధానము కలిగినటువంటి గృహముగా అయ్యా వారి యొక్క గృహాన్ని నిలవబెట్టండి. భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అత్తకొడల మధ్య విభేదాలు ఏవైనా ప్రభా వాటిని మీరు గద్దించి సమాధానకరముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయ్యా వారు తింటున్న ఆహారంలో బలమును దయచేయండి ప్రభా. మీ యొక్క కృప వారిపైన ఉంచండి అయ్యా. ఎటువంటి అనారోగ్యము బారిన తల్లి బిడ్డలు పడకుండా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను దీవించండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి. అదేవిధంగా నా ప్రభువా అయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. సొంత గృహము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సొంత గృహమును బిడ్డలకు దయచేయండి నా ప్రభా. పెన్షన్ రాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పెన్షన్ వచ్చినట్లుగా సహాయము దయచేయండి అయా. ముఖ్యంగా వివాహాల విషయంలో మీరు కార్యాన్ని జరిగించండి. మీ చిత్తానుసారంగా బిడ్డల వివాహమును జరిగించండి
దీవించండి. మరి ప్రభా సాటి అయిన సహకారాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ని దీవించండి. దేశాన్ని, అధికారులను దీవించండి. మీ యొక్క కృప, మీ యొక్క తండ్రి కనికరము మా భారతదేశం పైన ఉండులాగున సహాయం దయచేయండి. ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు లేకుండా ప్రభా అందరూ సామరస్యంగా మరి జీవించడానికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, అయా హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడో ప్రభా మీరే ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, మీ యొక్క వాక్కు ద్వారా వారిని ఆదరించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన, ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.